గత నెలలో జరిగిన కౌన్సిల్లో విద్యాశాఖ మంత్రి గారు మీరు తల్లికి వందనం ఈ రాష్ట్రంలో ఎంతమంది అర్హత కలిగిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళ తల్లులకి పూర్తి స్థాయిలో మేము ఆ పథకాన్ని అందించడం జరిగింది. ఎక్కడైనా ఒక్కరికైనా మిస్ అయినట్టుగా కానీ మీరు సాక్ష్యం కానీ ఆధారం కానీ చూపిస్తే మీరు ఏం చెప్పినా మేము సిద్ధం అని చెప్పి లోకేష్ గారు మొన్న ఛాలెంజ్ చేయడం జరిగింది కౌన్సిల్లో. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు క్లియర్గా నిన్న మీ ప్రభుత్వం మీ కలెక్టర్ ఇచ్చిన డేటాలోనే బాపట్ల జిల్లాలో మొత్తం 1,40,406 మంది విద్యార్థులుంటే 1,21,842 మంది ఎలిజిబిలిటీ వస్తే మీరు 1,12,902 మంది స్టూడెంట్స్కే మీరు తల్లికి వందనం ఇచ్చినట్లుగా దీంట్లో డేటా చూపిస్తా ఉన్నారు. మిగతా 9,415 మంది విద్యార్థులకి తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదు అని మేము నిలదీయడం జరిగింది. దానికి డిఈఓ నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, సార్ నిధులు లేవు, అందుకని మేము 9,415 మందికి ఇవ్వలేకపోయాం గత సంవత్సరంలో, తర్వాత ఇస్తాం సార్ అని చెప్తా ఉన్నాడు. అంటే విద్యాశాఖ మంత్రికి అసలు వాళ్ళ శాఖలో ఏం జరుగుతుంది, ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంతమందికి ఈ తల్లికి వందనం స్కీమ్ అమలు చేశారనేది ఆయన దృష్టిలో లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒక్క బాపట్ల జిల్లాలోనే 9,415 మందికి ఇవ్వకపోతే ఇక మిగతా ఉండే ఈ 28 జిల్లాల్లో పరిస్థితి ఏంటి? ఈ బాపట్ల జిల్లాతో పాటు మొత్తం మీద దాదాపు 4 నుంచి 5 లక్షల మందికి అర్హత ఉందని వీళ్ళే నిర్ధారించిన తర్వాత కూడా ఈరోజు తల్లికి వందనం మీరు అమలు చేయలేదు అంటే దానికి కారణం ఏందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. డైరెక్ట్గా అడుగుతున్నాం, లోకేష్ గారు కళ్ళు తెరవండి, మీ శాఖలో ఏం జరుగుతుందో మీరు కళ్ళు తెరిచి చూడండి. సాక్ష్యాల ఆధారాలు అడిగారు కదా, ఇదే సాక్ష్యం ఆధారం.